ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే ఇప్పుడు షెడ్కి కానీ అసలు మినిమంలో జస్ట్ చిన్నగా చేద్దాం అనుకుంటే ఎంతలో చేసుకోవచ్చు, ఎంత ఖర్చు అవుతుంది సార్? ఇప్పుడు మన షెడ్లో మీరు చూడొచ్చు, ఒక 1000 కోళ్ళు ఉన్నాయి. అన్నీ ఒకే చోటకి చేరినాయి చూడండి, ఎంత చూడడానికి కూడా చాలా చక్కగా ఉంది. తింటాయి. ఇన్కమ్ పరంగా చూసుకుంటే జనరల్గా ఎంత ఎర్న్ చేసుకోవచ్చు? దేశీ పౌల్ట్రీ చేయాలనుకునే వాళ్ళు ధారాళంగా చేయొచ్చు. మంచి నాటు కోళ్ళు తీసుకొని ఫెన్సింగ్ గీసింగ్ అంతా ఒక 50-60 వేలు వచ్చేస్తుంది. మార్నింగ్ వన్స్, ఈవినింగ్ వన్స్ మ్యాచ్ చేస్తే చాలు. ఓకే, ఇంక వేరే ఏం పని లేదు. ఫీడింగ్ సిస్టమ్ని నాటిగా పెట్టుకుంటే మనకి దీంట్లో లాభం ఉంది అని చెప్తాను. నమస్తే, వెల్కమ్ టు బాస్ వాలా ఫార్మింగ్ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. ఏంటి గుడ్ల ట్రే పట్టుకొని నుంచుంది అని చూస్తున్నారు కదా, నేను ఈ రోజు కోళ్ల ఫామ్ కి వచ్చాను. ఇక్కడ ఇనాయత్ గారు గత 2 ఏళ్లుగా పౌల్ట్రీ ఫార్మింగ్ అనేది చేస్తున్నారు. అది కూడా సాదా సీదా పౌల్ట్రీ ఫార్మింగ్ కాదండి, టోటల్ గా ఫ్రీ రేంజ్ లో ఈ పౌల్ట్రీ ఫార్మింగ్ అనేది రన్ చేస్తున్నారు. ఈ షెడ్ ని స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంటి, ఈ ఐడియా ఎలా వచ్చింది, సార్ ఒక డిఫరెంట్ టెక్నిక్ ని కూడా ఫాలో అవుతున్నారు. అదేంటో కూడా లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. నమస్తే ఇనాయత్ గారు. నమస్తే మేడం. సో దేశీ పౌల్ట్రీ ఫార్మ్ ఎస్ సార్, ఇప్పుడు మీరు చేసుకున్న సెటప్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు చాలా మంది అనుకుంటూ ఉంటారు పౌల్ట్రీ ఫామ్ రన్ చేయాలి, ఇట్లా ఫ్రీ రేంజ్ లో చేద్దాం అనుకుంటున్నాము, అలా అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం సలహా ఇస్తారు సార్, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు దేశీ పౌల్ట్రీ చేయాలనుకునే వాళ్ళు ధారాళంగా చేయొచ్చు. కరెక్ట్గా ఫస్ట్ సెలెక్షన్ ఆఫ్ బ్రీడ్స్ అంటే వాళ్ళు యాదో బ్రీడ్ తెస్తామో ఏమో చేస్తామో అనే దానికన్నా మంచి నాటి కోళ్ళు తీసుకొని ఫీడింగ్ సిస్టమ్ని నాటిగా పెట్టుకుంటే, అంటే న్యాచురల్ గ్రైన్స్ న్యాచురల్ ఇది పెట్టుకుంటే మనకి దీంట్లో లాభం ఉంది అని చెప్తాను. దాన్ని మెయింటైన్ చేయాలా, రోగాలు రావు, ఏమీ లేదు. రోగాలు వచ్చేదానికి మెయిన్ కారణం వచ్చి క్లోజ్డ్ ఎన్క్లోజర్స్, అంటే బంద్ ఉండే అట్లా ఒక వాతావరణంలో పెడితే వాటిలో రోగాలు ఎక్కువగా వస్తాయి. ఎంతైతే అంత బయట ఉండేట్లుగా వ్యవస్థ చేయాలా, గాళ్ళాడేట్లుగా ఉండాలా, అప్పుడు రోగాలు తక్కువగా వస్తాయి. క్లీన్లీనెస్ మెయింటైన్ చేయాలా. ఇప్పుడు మన షెడ్లో మీరు చూడొచ్చు, ఒక 1000 కోళ్ళు ఉన్నాయి. ఒక 500 ఇంకా 600 కోళ్ళు ఉన్నా కూడా మీకు అంతగా గలీజ్ లేదు. అవును, చాలా బాగుంది. క్లీన్ చేసుకోవాలా, నీట్నెస్ పెడితే రోగాలు తక్కువగా వస్తాయి. ఇది మంచి వ్యవసాయము, అందరూ చేయండి అని చెప్తాను. సార్ ఇప్పుడు చాలా మంది ఇన్స్పైర్ అవుతారు, ఖచ్చితంగా చూస్తే లాభం వస్తుంది అంటే ఎవరైనా ఇంట్రెస్ట్ వస్తుంది, చేద్దాం అనుకుంటూ ఉంటారు. మరి ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే ఇప్పుడు షెడ్కి కానీ అసలు మినిమంలో జస్ట్ చిన్నగా చేద్దాం అనుకుంటే ఎంతలో చేసుకోవచ్చు, ఎంత ఖర్చు అవుతుంది సార్? మేడం చిన్నగా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఏం అవసరం లేదు దీనికి. చాలా ఇప్పుడు మనకి ఈడ మనం ఒక అడవిలో ఉన్నాము, ఈడ వేరే ఇన్వేడర్స్ వస్తారు అని చెప్పి మేము ఫెన్సింగ్ గిన్సింగ్ చేసాము. ఈ ఫెన్సింగ్ గిన్సింగ్ అంతా ఒక 50-60 వేలలో చేసుకోవచ్చు. ఈ షెడ్ మనం మామూలు షెడ్ మనం దీంట్లో కూడా చేసుకోవచ్చు. ఏమి మన కోకోనట్ లీవ్స్ లో అట్లా చేసుకున్నా కూడా మాక్సిమం ఒక 1 lakh rupees లో మనం షెడ్ రెడీ చేసుకోవచ్చు. మొత్తం ఫెన్సింగ్ తో కలిపి చేసుకోవచ్చు, చేసుకొని మెయింటైన్ చేయొచ్చు. లేదు మాకు ఇంకా హైఫైగా బాగుండాలంటే ఈ మొత్తం మా సెటప్ లెక్కేస్తే ఇట్స్ అరౌండ్ 3.5 lakhs వరకు మీకు మొత్తం 3.5 lakh వరకు ఖర్చు మొత్తం అంతా ఈ పౌల్ట్రీ దేశీ పౌల్ట్రీ సెటప్ కి 3.5 lakh ఖర్చు అయింది అంటారు. ఓకే సార్, ఇప్పుడు ఇన్కమ్ పరంగా చూసుకుంటే జనరల్గా ఎంత ఎర్న్ చేసుకోవచ్చు? ఇప్పుడు మీరు ఎంత చేస్తున్నారో అదంతా పక్కన పెడితే ఒక పౌల్ట్రీ ఫామ్ మనం రన్ చేస్తున్నామంటే ఇప్పుడు 50 to 1 lakh వరకు చేసుకోవచ్చు. 50,000 to 1 lakh వరకు మంత్లీ ఇన్కమ్ చేసుకోవచ్చు. ఎన్ని కోళ్ళతో? ఒక 300 కోళ్ళతో, 300 కోళ్ళతో ఒక మంత్లీ మినిమం మనం చేసే దాన్ని బట్టి మన మార్కెటింగ్ ఉన్న ఫెసిలిటీస్ బట్టి 1 lakh వరకు ఇన్కమ్ అనేది చేసుకోవచ్చు. సో దానికి తీసుకోవాల్సిన ఇంకొకటి చాలా ఇన్వాల్వ్మెంట్ లేదు. మార్నింగ్ వన్స్, ఈవినింగ్ వన్స్ మ్యాచ్ చేస్తే చాలు. ఓకే, ఇంక వేరే ఏం పని లేదు. మనకి టైం ఉంటే గుడ్లు వేరుకోవచ్చు. సార్ అక్కడ మనకి వేపాకు ఏమో అప్పుడే చెప్తాయి కదా, అది వేపాకు వేస్తామని అది వేపాకు వేస్తాము. ఓకే, సో అది డైరెక్ట్ తినేస్తాయి. తింటాడు. అన్ని ఒకే చోటకి చేరినాయి చూడండి, ఎంత చూడడానికి కూడా చాలా చక్కగా ఉంది. తింటాయి అవి నేచురల్ డీవార్మర్. అవి తినడం వల్ల మనకి పురుగులు ఏమైనా ఉన్నా కానీ ఆటోమేటిక్ గా వెళ్ళిపోతాయి. సాయంత్రంలో ఏమి ఉండదు, తినేస్తాయి. ఓకే, సార్ ఇక్కడ చూస్తుంటే మనకి నేను అసలు జనరల్గా ఏ పౌల్ట్రీ ఫామ్కి వెళ్ళినా లేకపోతే షీప్ అండ్ గోట్ ఫామ్కి వెళ్ళినా టర్కీలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అక్కడ చెప్పిన రీజన్ వల్ల 1-2-3 రీజన్లు చెప్పారు.
సో అసలు మీరు దేన్ని పెంచుకుంటున్నారు సార్? లేదు, ఇది యాక్చువల్లీ టర్కీస్ వచ్చే దే ఆర్ వెరీ సోషల్ బర్డ్స్. ఇది చూసేదానికి ఒకటి అందము, ఇంకొకటి ఇవేం చేస్తాయంటే ఈ భూమిని వైబ్రేట్ చేస్తాయి. లైక్ చూడండి సౌండ్ వస్తుంది, అది చూడండి ఇప్పుడు వైబ్రేట్ చేస్తుంది. అది హిట్ చేసినప్పుడు ఎప్పుడు మనకి భూమి వైబ్రేట్ అవుతుందో అప్పుడు కొన్ని రెప్టైల్స్ ఇక్కడ రావు. వైబ్రేషన్ కి ఆడేమో ఉంది అని చెప్పే ఒక భయంతో ఇక్కడ రావు. అంటే ఈ పాములు అవి ఇవి అవాయిడ్ అవుతాయి ఒకటి. ఇంకోటి ఏమంటే ఇది ఒక ప్రొటెక్టివ్ బర్డ్. ఇప్పుడు మీరు చూడొచ్చు, వాళ్ళు అక్కడ కెమెరా తీస్తున్నారంటే ఆ కోల్డ్ ని వాడు కవర్ చేస్తా ఉన్నాడు. అంటే ఈ సరౌండింగ్ దెమ్ ప్రొటెక్ట్ చేసే మాత్రంగా. అట్లా వాడు కొన్ని అనిమల్స్ ని వాళ్ళ ఉండే అట్లా అనిమల్స్ ని ఒక ప్రొటెక్టింగ్ చేసే అట్లా ఒక నేచర్ దానికి ఉంది. దానివల్ల దీన్ని ఇక్కడ సాక్యం. ఓకే, చక్కగా ప్రొటెక్టర్ గా ఉంటుంది, సెక్యూరిటీ గార్డ్ లాగా పనిచేస్తుంది. మనం ఎక్కడ పోతే అక్కడ వస్తాడు. మనం ఏం చేస్తున్నామో దాన్ని వాడు అవాయిడ్ చేస్తాడు. చూడండి వాడు కెమెరామెన్ చూడండి, కెమెరామెన్ ని వాడు అవాయిడ్ చేస్తాడు. అవును, ఏంటి దగ్గరకు వస్తున్నాడు, అడ్డం పోతాడు, అడ్డుపోయి ప్రొటెక్ట్ చేస్తాడు మొత్తం నీట్ గా. సో అది పాములు గానీ అట్లా ఏమన్నా వచ్చినా గానీ తినేస్తుంది అని వాటికి భయపడి అవి కూడా రావు. లేదు, పాములు వస్తే తినేసేదానికన్నా అది భూమిని కొట్టి వైబ్రేట్ చేస్తుంది, సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ ఇంకా దిగులుపడి రెప్టైల్స్ రావు. ఓకే సార్, ఇప్పుడు కొంచెం మనకి చిన్నగా వర్షం చినుకులు పడుతున్నాయి, సో అలాంటప్పుడు ఇవన్నీ లోపలికి వెళ్ళిపోతాయండి? అవునవును, పోతాయి. చూడండి కొంచెం ఊరికే చినుకులు పడితే మాత్రం లోపలికి వెళ్ళిపోతాయి. మెల్లగా ఇప్పుడు స్టార్ట్ అయింది, అదే అబ్జర్వ్ చేస్తున్నాను. మెల్లగా లోపలికి వెళ్ళిపోతాయి ఒకటి. సో తడవులో వచ్చినప్పుడు అవి డైరెక్ట్ గా అవే వెళ్ళిపోతా ఉంటాయి. ఓకే సార్, మీరు వేరే వర్క్ కూడా చేస్తున్నారు కదా, సో మీరు ఇక్కడ ఎలా మెయింటైన్ చేస్తున్నారంటే మీకు ఎవరైనా హెల్పర్స్ ఉన్నారా? సో అసలు ఉంటే వాళ్ళు ఎవరు సార్, ఎలాంటి పనులు చేస్తారు ఏంటి చెప్పండి సార్. ఇప్పుడు ఈ ఫామ్ని ఎంటైర్ ఫామ్ని ఇన్ని పౌల్ట్రీ, ఇన్ని షీప్స్, ఇన్ని ఆవులు, ఇన్ని మేకలు, ఇది తోట అంతా 4 acres ల్యాండ్ని మీరు మెయింటైన్ చేసేది ఎలా అని మీరు అడిగినారు. వీళ్ళకంతా నా ఇక్కడ ఇద్దరు లేబర్స్ ఉన్నారు మనకి, వాళ్ళు ఎంటైర్ ఫామ్ని మెయింటైన్ చేస్తారు. రండి, వాళ్ళు పరిచయం చేయిస్తారు మీకు. మన ఎంటైర్ ఫామ్ని వీళ్ళిద్దరు లేబర్స్ మెయింటైన్ చేస్తారు. ఇతని పేరు మిస్బార్ హుసేన్ అని, ఇతని పేరు అజరుద్దీన్ అని. వీళ్ళు టోటల్గా ఇద్దరునే మన ఎంటైర్ ఫామ్ని ఈ షీప్స్, గోట్స్, మేకలు అంటే ఉండే అట్లా మ్యాక్సిమం ఒక 500 వరకు మన గొర్రెలు ఉంటాయి. ఈ కోళ్ళు ఒక 500-600 కోళ్ళు ఉంటాయి. ఇన్ని అంతా వీళ్ళు ఇద్దరే మెయింటైన్ చేస్తారు. దీని జతలో మన ఆర్గానిక్ ఫామ్ ఉంది, అంటే ఒక్క తోట ఉంది. దానికి నీళ్లు కట్టుకునేది, దాన్ని క్లీన్ చేసుకునేది, మొత్తం తోట అంతా ఇంత శుభ్రంగా పెట్టుకునేదానికి మెయిన్ కార్యకర్తలు అంటే వీళ్ళిద్దరే అని చెప్పమాట. క్లీన్గా చూసుకుంటారు. ఇప్పుడు దీంట్లో ఈ హ్యాచింగ్ కానీ, ఇన్క్యుబేటర్కి ఎగ్స్ వేసేది కానీ, ఆ పిల్లలు తీసేది కానీ, వీటిని బ్రూడింగ్ చేసేది కానీ మొత్తం వరకు దే ఆర్ ట్రైన్డ్. బాగా ట్రైనింగ్ తీసుకున్నారు, బాగా వర్క్ చేస్తారు అనేదాన్ని నేను తెలియజేస్తాను. ఎంత ఫార్మ్ని కూడా ఇద్దరు మెయింటైన్ చేయగలరు అనేదాన్ని వాళ్ళు సాబితు చేసినారు అనేది మీకే తెలియజేస్తున్నాను. సార్ ఇప్పుడు జనరల్గా కోడికి లైఫ్ స్పాన్ అంటే ఎంత చెప్తారు సార్, ఏం చెప్తారు? 3 to 4 years ఉంటుంది. 3 to 4 years వరకు ఉంటుంది. ఓకే, వాటి మొత్తం జీవిత కాలంలో ఎన్నిసార్లు గుడ్లు పెడతాయి అంటారు? అంటే జనరల్గా ఎన్ని గుడ్లు పెట్టగలవు? నాటి మనం మన ఇండ్లు పక్క చక్కుంటే 6 months ఒక బ్యాచ్, అది అంటే ఒక 5-6 సార్లు గుడ్లు పెడుతుంది. మనం ఇక్కడ మన ఈ సిస్టంలో ఒక 10 సార్లు గుడ్లు పెట్టించుకోవచ్చు. అంటే స్టార్టింగ్ లో ఎక్కువ గుడ్లు పెడతాయి, ఏజ్ అయితే తక్కువ అవుతాయి. ఇప్పుడు 10-12 పెట్టేది అట్లా 6-5 పెడుతుంది. ఓకే సార్, ఇప్పుడు మీరు ఒక సెటప్ చేసుకున్నారు 7:1 రేషియోలో, అంటే 7 ఫీమేల్స్ 1 మేల్ని. ఆ ఐడియా ఎలా వచ్చింది సార్? జనరల్గా నేను బుక్స్లో చదువున్నాను, కొన్ని చోట్ల వినున్నాను, కానీ మ్యాక్సిమం నేను ఎక్కడ ఇంప్లిమెంట్ చేసినట్టు చూడలేదు. మీకు ఆ ఐడియా ఎలా వచ్చింది? అదే మేడం, ఇప్పుడు ఏమైందంటే మనకి ఇప్పుడు హ్యాచింగ్ చేసుకునేది పిల్లల్ని మనము ఇచ్చేసేదానికి మనకి వేరే అవకాశం ఉండలేదు. ఇప్పుడు గ్రూప్లో ఇచ్చినప్పుడు ఏమవుతాయంటే ఎక్కువ పుంజులు ఉంటే, అంటే కోళ్ళు 200 కోళ్ళు ఉంటే మనం ఎంత పెట్టుకోవాలా? 20 పుంజులు పెట్టుకోవాలా. 20 పుంజుల్ని మనము ఓపెన్ గ్రేజింగ్ లో పెడితే అవి కాట్లాడుకుంటాయి, వీటిని మనము కంట్రోల్ చేయలేము. ఒకటి. ఇంకొకటి ఏమంటే ఈ క్రాసింగ్ టైంలో ఒకదాని మీద ఒకటి పడి గలాటి చేసే అట్లా పరిస్థితి ఉంటుంది. వీటికి సొల్యూషన్ ఏమి అనేది యోచన చేసి అప్పుడు ఏం చేసామంటే, ఇప్పుడు ఎక్కువ పుంజులు పెట్టుకునే అవసరం లేదు, మనకంతా ఒక 10 పుంజులు పెట్టుకుంటే చాలు. మెయింటెనెన్స్ తక్కువ. 10 పుంజులు అయితే మనం 200-250 కోళ్ళని హ్యాండిల్ చేయొచ్చు.
అంటే అన్ని కోళ్ళని మనం హ్యాండిల్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు మనకి అక్కడ అవసరం ఉండేది కోడికి ఒక వారం 10 దినాలు మాత్రమే ఒక కోడికి ఆడ పుంజ అవసరము. మళ్ళీ ఆ కోళ్ళు బయట వేస్తాము, వేరే కోళ్ళని లోగాకు వేస్తాము. ఓకే. దానివల్ల మనకి ఏమవుతుంది అంటే హ్యాండ్లింగ్ ఈజీ అవుతుంది. ఆ కాన్సెప్ట్లో యోచించేసి ఆ టైపు 7:1 రేషియోలో బ్రీడింగ్ సెటప్ని చేసాం. ఓకే సార్. సార్ ఇప్పుడు మన దగ్గర రెడీ టు హ్యాచ్ ఎన్ని గుడ్లు ఉన్నాయి సార్? రెడీ టు హ్యాచ్ మన దగ్గర ఇప్పుడు 500 to 600 eggs ఉన్నాయి. ఒకసారి చూపిస్తారు గుడ్లు? గుడ్ల ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి, వేరే ఇంట్లో ఉన్నాయి, అది చూపిస్తాను. ఇక్కడ ఉండే ఎగ్ మనకి ఇక్కడ ఒక 100-120 eggs రెడీ టు హ్యాచ్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి సార్. మిగతాది ఈటింగ్ ఎగ్స్ ఒక 600 to 700 అది మీకు ఇంట్లో ఉన్నవన్నీ ఈటింగ్ పర్పస్కే. అది ఎవరికైనా కావాలంటే ఇచ్చేదే. ఇప్పుడు ఇది హ్యాచింగ్ ఎగ్స్. ఇవి రెడీ టు హ్యాచ్. సార్ నేను జనరల్ గా చూస్తూ ఉంటాను, పైన ఏదో ఒక మార్క్ లాగా గీతల్లాగా వేస్తూ ఉంటారు హ్యాచ్ చేసి. అవును, మనం వేసినాం కదా. అది దాని పర్పస్ అంటే? అది పర్పస్ ఏమి అంటే అది ఒక్కొక్క ఇది డేట్ వైజ్ ఒకటి అనేక మనం ఇంక్యుబేటర్లో పెడితే అది రొటేషన్ అవుతుందా లేదా అని చెక్ చేసేదానికి అది పెట్టింటాం. అది ఎగ్ రొటేట్ కావాలి కదా, అది అవుతా ఉందా లేదా అనేది మనకి అర్థం కావాలా. దానివల్ల దానికి పైన ఒక మార్కింగ్ చేసింటాం. ఓకే. సో ఇప్పుడు ఇవన్నీ బ్యాచ్లు గా హ్యాచింగ్ లేదు, అది ఇప్పుడు 100 eggs ఉన్నాయి, 120 eggs ఉన్నాయి. ఇది 120 eggs we will keep for hatching. ఓకే. నెక్స్ట్ 3-4 days కి మళ్ళీ ఒక 100-120 eggs ఆల్రెడీ ఇప్పుడు ఉన్నవి ఇవి కంప్లీట్ అయిపోతాయి, పిల్లలు వచ్చేస్తాయి. వచ్చేయిన తర్వాత వీటిని పెట్టేస్తారు. మళ్ళీ ఒక 20-21 days కి మళ్ళీ వచ్చేస్తాయి అంటారు. సో అలా మీరు కంటిన్యూస్ గా సైకిల్ అట్లా కంటిన్యూస్ బ్యాచెస్ వైజ్ గా ఎవ్రీ 20 days మనము ఫ్రెష్ బ్యాచ్ ని తీస్తూనే ఉంటారు. సో అలా ఇప్పుడు మీరు ఈ చేసుకున్న సెటప్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. అయితే ఎక్కువ గుడ్లు రావడానికి కావచ్చు, వాటిని హ్యాచింగ్ చేయడానికి కావచ్చు, వాటి నుంచి పిల్లలు వచ్చి పెద్దవి మార్కెటింగ్ మంచిగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్. సార్ ఇప్పుడు జనరల్ గా అందరూ చేద్దాం అనుకుంటారు, మీరు చెప్పారు కూడా చేసుకోవచ్చు, మంచిగా చేసుకుంటే ఇన్కమ్ ఉంటుందని కూడా చెప్పారు. ఇఫ్ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మిమ్మల్ని అడగొచ్చా సార్? ఖండితంగా. ఎనీబడీ కెన్ కాల్. ఎవరైనా మమ్మల్ని సంపర్కించవచ్చు. మా నంబర్ వచ్చి వాళ్ళకి స్క్రీన్ పైన వేయండి, లేదా నేను చెప్తాను. చెప్పండి. నా నంబర్ వచ్చి 9448237349. ఓకే. ఈ నంబర్ కాంటాక్ట్ చేయొచ్చు ఎనీ టైం. కాంటాక్ట్ చేసి వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగచ్చు. ఓకే. సో మీకు కాల్స్ వస్తే రిసీవ్ చేసి మీరు వాళ్ళకి లేకపోతే ఫీడింగ్ ఏమి వేయొచ్చు కానీ డౌట్స్ ఉన్నా ఎన్ని డౌట్స్ క్లారిఫై చేస్తాం. సో షెడ్ ఎలా వేయొచ్చు ఏంటంటే కూడా మీరు ఐడియాస్ చెప్తాను. ఓకే సార్. సో చూసారు కదా, సార్ వచ్చేసి మంచిగా ఫ్రీ రేంజ్ పౌల్ట్రీ ఫామ్ అనేది చేస్తున్నారు, అది కూడా దేశీ పౌల్ట్రీ ఫామ్ అనేది. సో నేను ఇక్కడ ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత పెద్ద మొత్తంలో పౌల్ట్రీ ఫామ్ అనేది రన్ చేయటం, అది కూడా దేశీ స్టైల్లో, నాటీ స్టైల్లో. సో చాలా బాగా అయితే రన్ చేస్తున్నారు. వీటికి ఎలాంటి వ్యాక్సినేషన్స్ కానీ ఏమీ వేయరు, ఎందుకంటే వీటికి ఎలాంటి డిసీజెస్ రావు. ఎందుకో ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది. ఇవి ఆల్రెడీ ఓన్లీ ఫ్రీ రేంజ్లోనే తిరుగుతుంటున్నాయి. వీటిని ఎలాంటి కేజెస్లో పెట్టి బంధించేసి అటు ఇటు నడవనివ్వకుండా చేసేసి అలాంటివి ఏమీ చేయరు. సో వీటికి ఎలాంటి డిసీజెస్ కూడా రావు. చక్కగా వీటికి కావాలంటే ఒక షెడ్ కూడా ఉంది, అక్కడ కూర్చోడానికి కూడా ఒక చక్కటి సెటప్ అనేది రెడీ చేసుకున్నారు. సో అవి వెళ్ళేసి వాటికి కావాలంటే అక్కడ కూర్చుంటాయి, వద్దనుకుంటే బయటకు వచ్చేసి ఇట్లా బయట ఇట్లా నేల మీద తిరుగుతూ ఫ్రీ గ్రేజింగ్లో తిరుగుతూ వాటికి కావాల్సిన పురుగు పుట్ర ఏరుకొని తింటూ ఉంటాయి. వాటికి ఆర్టిఫిషియల్గా కూడా వన్ సైడ్ అయితే అరేంజ్ చేస్తున్నారు. అట్లా కొన్ని వరి పొట్టు అవి ఇవి వేసేసి ఒక ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ చేస్తున్నారు. సో అక్కడికి వెళ్ళి జనరల్గా వాటికి భూమి మీద కెలుక్కొని తినడం అలవాటు కదా, అక్కడికి వెళ్ళేసి అవి కూడా కావాలంటే తినేస్తాయి. మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చూస్తే కనిపిస్తున్నాయి కదా. సో అవన్నీ అలా తింటూ ఉన్నాయి. కాకపోతే మార్కెటింగ్ పరంగా చూసుకున్నట్లయితే వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదంట. డైరెక్ట్గా ఎవరైతే కావాలి అనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి మరీ కొనుక్కెళ్తారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళి అమ్మే పని అయితే ఉండదంట. సో ఇంకా గుడ్లు హ్యాచింగ్ వీటి పరంగా చూసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు, మీరు చూసారు కదా. చక్కగా ప్రతి 20 days 21 days ఒక్క బ్యాచ్ని వీళ్ళు తీస్తూ ఉంటారు. సో గుడ్లు ఎక్కువ ఫర్టైల్ అవ్వడానికి లేకపోతే అవన్నీ నీట్గా రావడానికి చక్కటి సెటప్ అయితే అరేంజ్ చేసుకున్నారు. సో అర్థమైంది కదా, ఇది వాళ్ళ మన అప్డేట్. సో ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. తప్పకుండా మీకు ఏమైనా డౌట్ ఉన్నా లేకపోతే మీరు పౌల్ట్రీ ఫామ్ రన్ చేయాలి అనుకుంటున్నా, ఇలా ఫ్రీ రేంజ్లో మంచిగా కోళ్ళను పెంచి మంచి ఇన్కమ్ని ఎర్న్ చేసుకోవాలి అనుకుంటున్నా, కానీ మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా ఎలాంటి హెల్ప్ కావాలి అన్నా సార్ నెంబర్కి
కాల్ చేయండి. మీకు ఇందాక ఆల్రెడీ సార్ నెంబర్ చెప్పున్నారు కదా, నేను ఇప్పుడు మళ్ళీ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను చూడండి. సో సార్ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తారు. సో ఇదండి ఇవాళ మన అప్డేట్. ఇలాంటి మరొక సరికొత్త ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన బాస్ వాలా ఫార్మింగ్ తెలుగు ఛానల్లో వ్యవసాయానికి సంబంధించిన ఇలాంటి మరెన్నో వీడియోస్ ఉంటాయి. ఒక్కసారి మన ఛానల్ పేజ్ని విజిట్ చేసి చూడండి, మీకు కావాల్సిన సమాచారం తప్పకుండా లభిస్తుంది. నేను ఇలాగే రైతుల దగ్గరకు వెళ్ళి వాళ్ళు ఎలా వ్యవసాయం చేస్తున్నారు, వాళ్ళు ఎలా మార్కెటింగ్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఆ స్ట్రాటజీస్ ఏంటి, వాళ్ళ యొక్క కొత్త కొత్త న్యూ స్ట్రాటజీస్ అండ్ టెక్నాలజీస్ని మీకు వాళ్ళ రూపంలో వివరిస్తారు. ఇవి ఆ ప్రత్యేక రైతుల యొక్క అనుభవాలు మాత్రమే కాదండి, వీటిని మీరు ఫాలో అవ్వాలని రూల్ ఏం లేదు. మీకు కనుక హెల్ప్ అవుతుంది అనిపిస్తే ఒకసారి మీరు ఒక ఓవరాల్గా రీసెర్చ్ చేసి మీకు ఓకే అనుకుంటే పలానా రైతు మీకు ఉపయోగపడుతుంది, హెల్ప్ చేస్తారనుకుంటే కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు ఓకే అనుకుంటే మీరు ఆ పలానా ఫార్మింగ్ కానీ లేకపోతే ఇలా పౌల్ట్రీ ఫార్మింగ్ ఏదైనా, ఈ పౌల్ట్రీ ఫార్మింగ్ అని కాదు ఇంకా బయట ఉంటాయి కదండి, ఫ్లవర్ ఫార్మింగ్ కావచ్చు లేకపోతే వెజిటేబుల్స్, ఏ ఫార్మింగ్ అయినా సరే మీరు చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీ అందరికీ చాలా చాలా ఉపయోగపడుతుంది, ఆ విషయం నాకు తెలుసు. ఇలాంటి మరొక సరికొత్త ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కానీ అంతకంటే ముందు మీకు చెప్పాల్సిన ఒక విషయం ఉంది, బాస్ వాలా యాప్. ఇక్కడ వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించి చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి కోర్సెస్ రూపంలో ఉంటాయి. అక్కడ ఎవరైతే అనుభవజ్ఞులైన రైతులు, వ్యాపారవేత్తలు, పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించిన నాలెడ్జ్ని కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మీకు ప్రతిదీ A to Z ఇన్ఫర్మేషన్ని గైడ్ చేస్తారు, అది కూడా ఒక కోర్స్ రూపంలో. సో ఈ యాప్లో నాకు నచ్చిన, మీ అందరికీ నచ్చబోయే ఒక బెస్ట్ ఫీచర్ ఏంటి అంటే ఎక్స్పర్ట్ కనెక్ట్ అనే ఆప్షన్. ఈ ఆప్షన్తో, ఈ ఫీచర్తో మీకు కోర్స్ చూసిన తర్వాత ఏమైనా డౌట్ వస్తే సదరు మెంటర్తో మీరు డైరెక్ట్గా వీడియో కాల్ రూపంలో కనెక్ట్ అయ్యి మీకు వచ్చిన ప్రతి చిన్న డౌట్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. సో అర్థమైంది కదా, ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి బాస్ వాలా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ బయోలో ఇంకా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇలాంటి మరొక సరికొత్త ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్. బాస్ వాలా, బీ ద బాస్.